హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటింటి రామాయణం. ఏంటి లొకేషన్ మారింది అనుకుంటున్నారా? మేము మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. మరి ఈ సండే స్పెషల్ మాకు చేపల పులుసు. సో లైవ్ ఫిష్ తీసుకుందామని మా వారు నన్ను కూడా మార్కెట్కి తీసుకెళ్లారు. చూసారా, ఫ్రెష్గా ఉన్నాయి చేపలు. నేనైతే ఎప్పుడు వైజాగ్లో ఫ్రీజింగ్ ఫిష్లే తింటానండి. లైవ్ ఫిష్ చాలా రేర్గా దొరుకుతుంది మాకు ఇక్కడ. అందుకే భీమవరం వస్తే చేపల పులిసే ఫస్ట్ ప్రయారిటీ మా అత్తగారు వండి పెడతారు. చూసారా, చేపలు అలా అమ్ముతారండి బకెట్లలో, టబ్స్లో వేసి. చేపలు చూడండి ఎలా కొట్టుకుంటూ ఉన్నాయి. నాకైతే అవి కట్ చేస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. అది ఇంకా బ్రతికే ఉందండి, బట్ స్టిల్ ఆయన కట్ చేసేస్తున్నారు. మా వారేమో సెటైర్లు వేస్తున్నారు, తింటున్నప్పుడు లేని బాధ మాత్రం కట్ చేస్తే వచ్చేసిందని. క్లీనింగ్ ఎలా చేస్తున్నారో చూడండి. చక్కగా అది ఒక బ్రష్ పెట్టి మొత్తం పులుసు అంతా క్లీన్ చేసేస్తున్నారు. దాని తర్వాత మళ్ళా దాన్ని రాయికేసి రుద్దుతూ ఉన్నారండి. సో మమ్మల్ని అడిగారు, అడ్డంగా పీసెస్ కట్ చేయమంటారా లైక్ నిలువుగా చేయమంటారా అని. మా వారు ఏదో చెప్పారు, దాని ప్రకారంగా కట్ చేస్తున్నారు. చూసారండి, పీస్ కూడా ఎంత చక్కగా కట్ చేస్తున్నారు. కంపారిటివ్లీ వైజాగ్లో కన్నా భీమవరంలో మనకి నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ చాలా బాగుంటాయి, చేపలు ప్రత్యేకించి. సో దానికి కావాల్సిన పదార్థాలన్నీ మా ఇంట్లో రెడీ చేస్తున్నారండి. సో ఫస్ట్ ఉల్లిపాయలు తీసుకొని దాన్ని కచ్చాపచ్చా లైక్ పేస్ట్ లాగా కాకుండా సన్నికాల్లో వేసి రుబ్బుతున్నారు మా సుబ్బులు గారు. సో ఈవిడ మా అత్తగారికి రైట్ హ్యాండ్ అండి. సో మా అత్తగారు ఒకవైపు చేపలు శుభ్రం చేస్తున్నారు. చేపలు ఎంత నీట్గా కడుగుతారంటే మనం మార్కెట్ నుంచి తెచ్చాక కూడా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ దానిపైన కొంచెం సాల్ట్ను బూడిద వేసి ఒక బండ వేసి బాగా రుద్దుతారండి. దాని తర్వాత మంచినీళ్ళతో 3-4 సార్లు కడుగుతారు. మా అత్తగారు చేప తలకున్న కళ్ళుని తీస్తున్నారు. చూసారా, చేప తల అసలు నల్లగా ఉంటుంది యాక్చువల్గా, కానీ ఎంత నీట్గా లైక్ వెండి ఎలా సిల్వర్ మనకు మెరుస్తుందో అంతలాగా క్లీన్ చేస్తారు. అప్పుడే రుచి కూడా చాలా బాగుంటుంది. ఆ నల్లదనం పోకపోతే కొంచెం చేదుగా ఉంటుందండి చేపల పులుసు. సో ఈలోపు దానికి కావాల్సిన పదార్థాలన్నీ పక్కన సుబ్బులు రెడీ చేస్తున్నాను. అందులో వెల్లుల్లిపాయలు, ధనియా పౌడర్, ధనియా ఉంటే ధనియా కూడా వేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ మా అత్తగారు ధనియాలు కూడా చేసి పెట్టుకున్నారు. ధనియాల పౌడర్, వెల్లుల్లిపాయలు వేసి దాన్ని రుబ్బుకున్నారు. దాని తర్వాత చేపల పులుసులో మామిడికాయ కూడా వేయడానికి ఈలోపు మామిడికాయ కూడా చెక్కి పక్కన పెడుతున్నారండి. చూడండి మా సుబ్బులు ఎంత ఫాస్ట్గా మామిడికాయ చెక్కుతుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మామిడికాయ పీసెస్ చేసుకుంటున్నారు. ఈలోపు మనకి కొత్తిమీర తర్వాత పచ్చిమిర్చి కావాలని మా అత్తగారు తోటలోకి వెళ్ళారండి. ఇదంతా తోట. ఇక్కడ తోటకూర, గోంగూర, జాంకాయలు, సపోటాకాయలు, చింత చెట్టు లైక్ చింతకాయలు కానీ చింత చిగురు, పచ్చిమిర్చి అన్నీ డైరెక్ట్గా మా అత్తగారు ఏం చేస్తారంటే తోటలోంచి కట్ చేసుకుంటారు. కరివేపాకు మా అత్తగారు అయితే బయట ఏమి కొనరండి, ఏం కావాలంటే అది అలా తోటలోకి వెళ్ళి కట్ చేసుకొని ఫ్రెష్గా కూరలో వేసుకుంటారు. అందుకే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు భీమవరం వెళ్ళినా నాకు కూడా ప్యాకింగ్స్ పంపుతూ ఉంటారండి. పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు ఇవన్నీ ప్యాక్ చేసి పంపుతారు. చూసారా తోట ఎంత అందంగా ఉందో. జాంకాయలు చూసారా, చూడటానికి చాలా చిన్నగా ఉన్నాయండి చెట్లు, కాయలు మాత్రం చాలా పెద్ద కాయలు కాసినాయి. టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి, చాలా స్వీట్గా ఉన్నాయి కాయలు. సో అక్కడ ఉన్న రోజులు నేను జాంకాయలు తింటానే ఉన్నాను. నాకు జాంకాయలు అంటే కూడా చాలా ఇష్టం, హెల్త్కి కూడా మంచిది. లైక్ యాపిల్ కన్నా జాంకాయ ఒక రోజు తింటే చాలా మంచిది. చూసారా, కూరలోకి సరిపడా మా అత్తగారు చేపల పులుసు ఇంకా చికెన్ అవి కూడా చేశారు. దానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నారు తోటలోంచి. సరే, ముక్కలన్నీ కడిగేసి నీట్గా మళ్ళీ చేపల పులుసు చేసుకునే దాకలోకి మారుస్తున్నారండి. సో ఒకవైపు సుబ్బులు చికెన్కి కూడా ఆవిడ ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి రెడీ చేస్తున్నారు. సో ముక్కలన్నీ అలా నీట్గా మా అత్తగారు దాకలోకి తీసుకొని దాన్ని సదురుతున్నారు. ఇప్పుడు ఏమేమి వేస్తారో అందులో చూద్దాం రండి. సో ఫస్ట్ అందులో ఇందాక రుబ్బు పెట్టుకున్నారు కదా ధనియా పొడి, వెల్లుల్లిపాయలు, అది పౌడర్ లాగా చేసుకున్నది అందులో వేసుకుంటున్నారు. తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, కచ్చా పచ్చా పేస్ట్ చేసుకున్నాం, అది కూడా అందులో కలిపేసుకుంటున్నారు.
పచ్చిమిర్చి కూడా ఒక 5 పచ్చిమిర్చి చీరికలాగా చేసుకుని అందులో వేస్తున్నారు. పచ్చిమిర్చి చూసినట్టయితే ఒక ఘాటు పెడుతున్నారు. అదిగోండి, చేపల పులుసులో పచ్చిమిర్చి అంటే మా ఇంట్లో అందరూ బాగా తింటారు. జస్ట్ ఒక ఘాటు పెట్టి అందులో వేస్తారు. ఇందులో దానికి సరిపడా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నారు. చేప కేజీన్నర చేప అండి. ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నారు. ఇది ఇంట్లో ఆడించుకున్న కారం. మా ఇంట్లో అయితే స్పైసీనెస్ ఎక్కువగానే తింటారు. 2 to 4 టేబుల్ స్పూన్స్ వేసారు మా అత్తగారు. దాని తర్వాత తగినంత ఉప్పు కూడా కలుపుకుంటున్నారు. సో కల్లుప్పు వాడుతున్నారు. కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుందని మా అత్తగారు ఇంకా అన్నింటికి కల్లుప్పే వాడతారు. నేను వెళ్తేనే ఎప్పుడైనా చట్నీస్ అవి చేసినప్పుడు నార్మల్ సాల్ట్ వాడతాను, కానీ ఆమె అసలు వాడరు. సో దానికి తగినంత నూనె కూడా, ఇక్కడ కూడా పల్లి నూనె వాడుతున్నారు. భీమవరం చేపల పులుసు మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. స్టార్టింగ్లో అసలు నేను పెళ్ళైన కొత్తలో అసలు చేపలు తినేదాన్ని కాదు, కానీ ఒక్కసారి టేస్ట్ చేశాక అసలు వదలలేదు. ఇప్పుడు వేసుకున్నవన్నీ చక్కగా ముక్కలకు పట్టేలాగా మా అత్తగారు మొత్తం పీసెస్ అన్నింటినీ కలుపుతున్నారు. నేను మొత్తం అన్నీ చూస్తున్నాను ఎలా చేస్తున్నారు. చాలాసార్లు నాకు నేర్పించారు, నేను కూడా ఇంచుమించు ఇలాగే చేస్తాను. కానీ మా అత్తగారు చేతి టేస్ట్ అనేది మాత్రం ఎప్పుడు ఎవర్ గ్రీన్ కదా, పెద్దవాళ్ళు వండే రుచి వేరేగా ఉంటుంది. సో ఇందులో ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి ఆ గుజ్జు కూడా డైరెక్ట్గా అందులోనే వేసేస్తున్నారు. ఏంటంటే అన్నీ ఒకేసారి కలిపేసి అలా స్టవ్ మీద పెడతారు, ఒక్కొక్కటిగా కాకుండా. మనం తయారు చేసుకున్న ధనియా పొడి, వెల్లుల్లి, తర్వాత మనం తయారు చేసుకున్న ఉల్లిపాయ ముద్ద అన్నీ వేసి, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి కలుపుకొని ఆయిల్, దాని తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసేస్తున్నారు. వేసేసి అప్పుడు స్టవ్ మీద పెడతారండి. సుబ్బలక్ష్మి కూడా అక్కడ నించొని మా అత్తగారు ఎలా చేస్తున్నారు ఏంటి అని అన్నీ చూస్తుంది. సుబ్బలక్ష్మి అంటే మా అత్తగారికి రైట్ హ్యాండ్. సో అన్ని పనులు చక్కగా చేసి పెడుతుంది, చాలా బాగా హెల్ప్ చేసి పెడుతుంది మా అత్తగారికి. కాయగూరలు అవి కూడా చాలా ఫాస్ట్గా కట్ చేసి అందించేస్తుంది. సో స్టవ్ మీద పెట్టారండి, డైరెక్ట్గా తీసుకెళ్ళి చూసారా ఇంకా ఉడకటం స్టార్ట్ అయింది. చేపల పులుసు పెద్ద టైం ఎక్కువ పట్టదండి, లైక్ ఒక 5 నిమిషాలు, 5 నుంచి ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూసారండి కలర్ కూడా ఎంత బాగా వచ్చింది. ఆడించుకున్న కారం వేసుకుంటే అది చాలా రుచిగా ఉంటుంది, కలర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు చేప ముక్కలు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి, మామిడికాయ ముక్కలు కూడా అందులో వేయాలి. మామిడికాయ మాత్రం పుల్లగా ఉండేటట్టు చూసుకోవాలి కట్ చేస్తున్నప్పుడే. మనం కొంచెం మా అత్తగారు అంటున్నారు, ఈ ముక్కలు ఎవరు ఇలా కట్ చేశారని నన్ను అడుగుతున్నారు. సుబ్బలక్ష్మి కట్ చేసిందంటే ఇలా కాదు, దీన్ని ఇంకా మంచిగా కట్ చేయొచ్చు, ముక్క బాగా ఉడుకుతుంది అని చెప్తున్నారు. ఆ ముక్కలన్నీ వేసిన తర్వాత మళ్ళీ దాకిన ఒక్కసారి గరిటె ఎప్పుడు పట్టుకోకూడదు చేపల పులుసులో. సో ఇలా క్లాత్ పట్టుకొని చేపల పులుసుని అలా ఒక్కసారి అటు ఇటుగా కదపాలి. కలిపి మళ్ళీ స్టవ్ మీద పెట్టేయాలి. పాపం మా అత్తగారు అయితే చాలా కష్టపడ్డారు. ఈరోజు చేపల పులుసు నా కోసం చేశారు. దానిపైన కొంచెం కొత్తిమీర చల్లుకున్నారు. కొత్తిమీర చల్లిన తర్వాత మళ్ళీ దానిపైన ప్లేట్ పెట్టి ఇంకొక 2-3 నిమిషాల పాటు అలా మగ్గించాలి. ఈలోపు అలా మన తోటను ఒక లుక్ వేద్దాము. చూసారా సపోటా చెట్లు. ఈ గ్యాప్లో మా అత్తగారు చింత చిగురు తీయించారు, వాళ్ళ అబ్బాయికి ఇష్టం అని. అదే అడుగుతున్నాను, అత్తమ్మ ఎవరికి చింత చిగురు అంటే పద్మాజీకి అని చెప్తున్నారు, అంటే మా వారు. చూసారా ఎంత బాగా మనకి బాయిల్ అయ్యి ఉడికింది. ఆ ఫ్లేవర్, ఆ కలర్ కూడా తెలుస్తుంది దాంట్లో చూస్తూ ఉంటే. ఆ నూనె కూడా పైకి బాగా తేలింది. సో ఇప్పుడు మన వేడి వేడి చేపల పులుసు
దించేసుకునే ముందు ఒక్కసారి మళ్ళీ కొత్తిమీర చల్లి దించేసుకోవాలి. వేడి వేడి అన్నం చేపల పులుసు వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. అది కూడా భీమవరం స్పెషల్ చేపల పులుసు ఇది. మీరందరూ కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి భీమవరం స్పెషల్ చేపల పులుసు ఎలా ఉందో నాకు కామెంట్స్లో కూడా మెన్షన్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోండి.